అందరికీ నమస్కారం. ఈ మీ చింటూ తెలుగు అబ్బాయి చేసే వందనాలు. ఇప్పుడు నేను మదంపల్లికి వచ్చాను, ఓకేనా? ఎందుకంటే సంక్రాంతికి చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు మదంపల్లి. సో చూడు, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, జిగేల్ రాజా. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే తెల్లవారించే ఏం చూసుకుంటున్నాము. అయినా ఏం చూసాకే కోడి పందాలు అవంతా చూసాము, యావది నడుస్తలే. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ తప్పిపోయి కొంచెంలో ప్రశాంతంగా కుక్కర్ని టైంపాస్ చేసుకొని వస్తాము. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు ఎంత అంటే మనకి ఎంత అయిందన్నా, అదిగో ఆల్మోస్ట్ 2:30 అయితే వస్తుంది. డన్. సో ఆ డ్యామ్ చూపిస్తాను, అక్కడ ఒక దేవస్థానం ఉంది, అది చూపిస్తాను మీకు. అండ్ సంక్రాంతి పండుగ రేపు స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏమేమి నడుస్తుందో ఇవన్నీ ఇక్కడ క్యాప్చర్ చేస్తాను ఈ వ్లాగ్లో, ఓకేనా? ఓకే, డన్. సో ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ ఉంది, పోదాము. రీచ్ అయ్యి ఇంకా ఒకేసారి మీకు అక్కడ చూపిస్తాం ప్లేస్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం కదిరికి 67 కిలోమీటర్ రీచా, అనంతపురము 160 కిలోమీటరు, హైదరాబాదు 527. ఆల్మోస్ట్ ఈ రూట్లోనే పోయేది. చూద్దాం అక్కడ పోయి ఇంకా మీకు ఆ ప్లేస్ చక్కగా ఉండే. నేను చిన్నప్పుడు చూసింది, ఇప్పుడు ఎట్లున్నా తెలియదు, ఫుల్ చేంజ్ అయిపోయింది అనుకుంటా. బాగుంటుంది అంటే హోప్, ఐ థింక్ బాగుంటుంది, చూద్దాం. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. 3 weeks later. శుభోదయం. ఇది సెకండ్ డే. సో నిన్న కంప్లీట్ చేసే కావలేదు, ఎందుకంటే మేము పోయే లోపల డ్యామ్ అంతా క్లోజ్ చేసిండ్రి. అండ్ ఛార్జ్ బేర్ ఉండింది మొబైల్లో, క్లోజ్ బేర్ అయిపోయా. అందుకే ఈరోజు కంప్లీట్ ఈ వీడియో ఇక్కడ బ్లాగ్ చేస్తాను. ఈరోజు మదంపల్లి బైక్ కొండపోతాము. సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం మరి పోతారు మా ఫ్యామిలీ వాళ్ళు. అక్కడ పోయిన ఆమెటిక ఆడ మా తమ్ముళ్ళు, మా మామ వాళ్ళు అందరూ వస్తారు. అది చూసేసిన ఆమెటిక ఈరోజు నాన్ వెజ్ ఫంక్షన్ అది ఉంటుంది, కంప్లీట్ చూపిస్తుంది ఈరోజు ఇక్కడ. తమ్ముడు దానికో ఉన్నాడు, ఎక్కడ వీడియో తీస్తాను అనేసి. ఏం చేస్తావారా? నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవాళ్ళు తోడుకుంటున్నాడా, బాబోరా, నీకు చదివే లేదురా. ఏం చేస్తున్నారా? ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ ఈ 3 ట్రాక్టర్లు వస్తారు. అలాగే మా మామూలు కాసుకున్నారు, అందరూ అక్కడ పూజ చేస్తున్నారు వాళ్ళ పాటు వాళ్ళు. ఈ పూజ అయిన తక్షణమే అక్కడ దేవుని తవ బైకొండకు బయలుదేరేదే. 1 hour later. దేవస్థానం ఇప్పుడు బయలుదేరి వచ్చాము.
రా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్. నా కొడక ಒಂದು రా నర్సకైతాను లేదు స్వామి. తిరుపతి కొండలాగానే ఉంది ఇది ఎక్కేదానికి. బోయకొండ టెంపుల్ ఇంకా లోకల్కి పోవాలా. తుమ్రా అప్ప మనకేం ఈజీ కాదు. ఏం కాట్రా ఎవరు ఈ మెట్టన వెళ్తారప్ప. వ్యూ వదిలేరా, పుల్స్ కారిపోతుంది ఇక్కడ. కేదార్నాథ్ ఏమన్నా కానీ చాలా రోజులే కదా కొండెక్కి. బోయకొండ దగ్గర మా ఊరు, అందువల్ల మాకంతా ఈజీగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం మేము. స్ట్రైట్ ఫ్రంట్ అక్కడ బ్యాక్ సైడ్ ఇది. ఇదే లోగాల బోయకొండ. ఇట్లా ఉంటుంది. నార్మల్గా వచ్చే వాళ్ళందరూ ఆడ ఎంట్రన్స్లో ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చి ఆ క్యూలో పోతారు. సో మేము ఊరు జనాలు కాబట్టి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తాము డైరెక్ట్ దర్శనంకి. ఇది అమ్మోరు వాళ్ళు నిలుస్తున్నది లోకాల. దీని లోకం ఉన్నది. లోకాల వీడియో చేసే కొత్తలే చూద్దాం. వచ్చాడు పోతాడు. ఎట్లా మా అట్లా పోయేస్తే ఈ వదిలిపి రామమ్మా. నీకు వదిలిపి పక్క వదిలిరావా. మా మామ ఉన్నాడు రే. మామ ఉన్న వరకు ఎందుకు భయము. పులి మా మామ. నా కొడక ముగించుకొని పోతానం. బాగా అయ్యా దర్శనం మనకి. బాగా కదరా దర్శనమా. దర్శనం బాగా అయితేనే బాగా దర్శనము. గిలిట్ అమ్మా తెలిసిన దర్శనం ముగించుకోసం మరి లోకల్ ఇక్కడ కింద ముగించుకొని పోదాం రా. ఫుల్ ఇదే బోయకొండ మోర్ అక్కడ ఉన్నది. ఇంత లేట్కి వచ్చేది వీళ్ళు. వస్తూనే ఉన్నారు అప్ప. అమ్మమ్మ యా ఇంత లేటు ఏమ్రా. బొమ్మలు యాదు ఉండరా. ఇవి ఎక్కడికి పోతాయి. అది దర్శనంకి పోయేసరా బిన్నా. మా అమ్మమ్మ ఇప్పుడు వచ్చింది అబ్బా దర్శనం చేస్తా ఇక్కడ పోకుండా. ఇక్కడ మనం మేమే వరం అడుగుతున్నాం. పువ్వుల్లో అడుగుతాము. ఫైనల్గా దర్శనం ముగించుకొని పోతున్నాము. చలో ఏమరా డబ్బులు అయిపోయింది దర్శనమా. బాగా ఎంజాయ్ చేస్తావా. ఏం ఎంజాయ్ చేస్తావే. బాగా ఎంజాయ్ చేసుకోలేదా. చేస్తే మామా నా గిల్లి నా కొడక. పోదామా ఇంటికి పోదామా. ఇక్కడ ఉందామా ఏమరా. ఏ గుండాడా బాయ్ చెప్పు. సరే సర్లే. ఏమరా అయ్యో ఎవరు లేదా అక్కడ. ఎవరు లేదా బాయ్ చెప్పేదానికి.
ఎవరు లేదా పై చెప్పేదానికి. A few moments later. ఇప్పుడు మేము మా తోటకి వచ్చాం. తోట నర్సరీ ఇంకా రెడీ చేయాలి. ఇవంతా నర్సరీ మాది. అని ఏం వేస్తారు ఈసారి టమాటాలా? సార్ ఏమేస్తారా బొబ్బులు? టమాటాలు మిరపనారు, టమాటాలు మిరపనారు, పూలనారు వేస్తారా? పోయిన సార్ ఏమేసిండ్రీ? పోయిన తూరు ఏమేసిండ్రీ? టమాటా నారు, గిలి. కంకణారు, అంతా నర్సరీ అంతా గొబ్బెక్కిపోయింది. ఇంకా రెడీ చేయాలి ఇవంతా తనే. అంతా మాది నర్సరీ ఇక్కడే. అంత ఇప్పుడు రండి, హుషారుగా రండి అన్నా, చూసుకుంటాను నిదానంగా. ఇవంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు అంతా క్లీన్ చేపించి మా అన్న నెక్స్ట్ టమాటాలు వేపిస్తారు. ఇట్లా వ్యూ పాయింట్ మాత్రం ఇక్కడ క్రేజీ ఉంటుంది. మార్నింగ్ పొద్దు గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత. సిటీలో ఉన్నా కానీ ఇక్కడ ఉంటే పీస్. బొబ్బులో నీకు బెంగళూరు బాగుందా ఇక్కడ బాగుందా? ఇట్లా ఎడా ఇక్కడ ఏ జిలేబీ ఇస్తుండ్రా ఇట్లా. మీకే బెంగళూరు బాగుందా ఇక్కడ బాగుందా? బెంగళూరులో. బెంగళూరు ఇష్టమా నీకే? ఎందుకు బెంగళూరు ఎందుకు ఇష్టమో? ఎండ రాదాడ. ఎండ రాదు కాదురా, ఎందుకు బెంగళూరు అంత ఇష్టం నీకే? బెంగళూరు ఎందుకు ఇష్టమో? ఈ పక్క పల్లెలో ఎందుకు ఇష్టం వెళ్తుంది నీకు ఉండేదానికి? చెప్పు. తెల్లగైపోతాడని. అక్కడ తెల్లగైపోతాడని. తెల్లగైపోతారా? నా కొడక బొమ్మడిదే తెల్లగా ఏమైల్రా. నీకు బెంగళూరు ఇష్టమా ఇక్కడ ఇష్టమా? బెంగళూరు. నీకురా? నాకు ఇక్కడే. ఎందుకురా అట్లా? ఏమిరా ఇక్కడ లేకుండా అక్కడ ఏమరా ఉంది? ఏం చేసేకెళ్ళే. మీకు ఇక్కడ ఉండి ఇక్కడ బోర్ అయిపోయింది, మాకు అక్కడ ఉండి బోర్ అయిపోయింది, అంతే తేడా. సో ఆ ఎండింగ్ నుంచి ఇప్పుడు కొంత మాదే అంతా క్లీన్ చేపియాలి. అంటే నేను అయితే క్లీన్ చేపించాలి. మా అన్న క్లీన్ చేపిస్తాడు. వాడు ఇక్కడే వ్యవసాయం చేసుకున్నాడు. ఓకే, మేబీ మా ఫిబ్రవరి జాన్ అని చెప్పి జాన్ ఎండింగ్ లేక ఫిబ్రవరి స్టార్టింగ్లో వేస్తారు అనుకుంటాను మేబీ టమాటాలు అంతా. అప్పుడు మళ్ళీ రావాలా, మార్చ్లో వస్తాను వేసేకి. ఇంకా ఆ పక్క ఇంకొక షేన్ ఉంది, అక్కడ షేన్తో పోతాను. అది ఇంకా ఇష్టం నాకు. ఈ షేన్ కన్నా నాకు ఆ షేన్ ఇష్టము. ఆడ ఫుల్ పీస్గా ఉంటుంది. పోదామా? పాండ్రా పిల్లలు. ఇది మా మామూలు తోట. అంతా బయలు. ఇంకా ఏం వేసిండ్లే పొలాలు, ఇంకా మడి ఏం వేసిండ్లే. ఇక్కడ టమాటాలు వేసిండ్రా. ఏం వేసిండ్రా నాన్న మొన్న? కాకరకాయలు వేసిండ్రా. అయిపోయినాయా? కాకరకాయలు. వావ్, కాకరకాయలు. మేము చిన్నప్పుడు ఇదే పంకోని ఉంటుంది ఈ మాంతావా. ఏం నానా కాకరకాయ? ఎవరు వేసింది? బాబాయ్ వేసినదా? యా బాబాయ్? బాసి బాబాయ్యా? పెరకదరా. ఎంత ఎవరిది మామిడికాయల తోటలో? మామిడి తోటలు ఎవరిది ఇవంతా? మనవేనా? మీ పెరకంటారా మామిడికాయలు? మీ బాబాయ్ మార్కెట్కి వేస్తాడా? నువ్వేం చేస్తావు మార్కెట్కి వేస్తే? నువ్వు ఏమ్రా పెద్దడా ఇంకా ఏమనుకున్నావు? ఇట్లా టమాటాలు మామిడికాయలు వేసుకొని ఇక్కడే ఉంటావా, లేదంటే జాబ్ చేస్తావా? ఏమనుకున్నావు? నువ్వేమనుకున్నావురా? నువ్వు పోలీసా? నువ్వు? నేను పోలీసే. వాడు పోలీస్ అయితే నువ్వు పోలీస్ అవుతావారా? చెప్పు, నీకేమవ్వాల్సి ఉంది? నీకేమవ్వాల్సి ఉంది?
చెప్పరా. పోలీస్. పోలీసా? ఏయ్ చెప్పు, నువ్వు హీరో అవ్వాలనుకుంటేనే. చెప్పరా, ఏమనుకున్నావా? పోలీస్. సరే రా. ఇవంతా ఏం షర్ట్లో? టమాటా. ఇది ఈ షర్ట్లేమే? అనపకాయలా? అనపకాయలు ఇస్తుంటాయా? ఏమరా ఇట్లున్నాయి అనపకాయ షర్ట్లో నాన్న? యాడ అనపకాయలు ఉన్నాయి? ఓ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ, ఎస్. మీకంతా అదృష్టం రా ఇక్కడ రే. ఉంది సిటీలో ఏం తెలిసిన, సిటీలో ఏమి కొనలేం. ఇవంతా మీకు ఫ్రీగా వస్తున్నాయి. సిటీలో కొనాలంటే మనకి ఏమే కేజీ 40 రూపాయలు 50 రూపాయలు కొనలేం రా అప్ప. ఇక్కడ పొద్దున్నే లేచి ఈ తోటకి వస్తే ఎంత బాగుంటుంది తెలిసిన. ఈ బాబాయ్తో వస్తాను. ఏమిటికి వస్తావురా బాబాయ్తో? బాబాయ్ ఆ, అనపకాయలు దొరికినాక వస్తాడు పొద్దున్నే. అప్పుడు వస్తాము. అవునా? ఓకే రా పెద్ద తప్పురం అక్కడ నమస్కారం రా. నాన్న ఊరు పల్లెటూరు. చేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా, రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు, కాల్వ గట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల.